नाजरीन, तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। बालानगर डीसीपी जोन ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस मुनक्कद हुई, जिसमें बाचुपल्ली पुलिस स्टेशन के हदूद में लेकव्यू कॉलोनी प्रगति नगर में 4 नवंबर को गांधी के मुजस्समे को कुछ नामालूम अफराद ने तोड़ दिया, जिसकी इत्तला मधुसूदन रेड्डी नामी शख्स ने बाचुपल्ली पुलिस स्टेशन में शिकायत दर्ज करवाते हुए दी। बालानगर एसओटी पुलिस ने आज 7 नवंबर को 4 मुलजिमीन को गिरफ्तार करते हुए इन्हें बाचुपल्ली पुलिस स्टेशन के हवाले कर दिया, जिनमें कोपड़ी नवीन, वरलक्ष्मी नारेमा, तनावर ब्रह्मయ్య, कोरल्ला प्रवीण शामिल है। बाचुपल्ली पुलिस ने इन 4 मुलजिमों पर एक केस दर्ज करते हुए अदालती तहवील में दे दी। ఇంటర్వ్యూనింగ్ నైట్ ప్రగతి నగర్లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ గారి స్టాచ్యూ ఇటీవల అక్టోబర్ 2వ తారీఖునే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అండ్ సైబరాబాద్ ఎస్ఓటి వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు. 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతి నగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల, ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళ మద్యపానానికి అంతరాయం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కావాలని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసుని, గాంధీ గారి విగ్రహం కాబట్టి ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలానగర్ జోన్ పోలీస్ అందరూ కూడా, ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి, ఎస్ఓటి పోలీస్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో పనిచేసి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరు. కేసు పెట్టినాము. సో ఇది ప్రముఖులు, గౌరవనీయ వ్యక్తుల విగ్రహాలని ధ్వంసం చేయటం, దీనికి సంబంధించిన కేసు ఇది. థ్యాంక్ యూ. లేదు, దానికి సంబంధించి మేము టెస్టులు కూడా చేయడం జరిగింది. డ్రగ్స్కి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కేవలం మద్యం మాత్రమే వీళ్ళు అడిక్ట్ అయినట్టుగా తెలిసింది.